రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే మా యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సూచనల మేరకు ప్రతి కాన్స్టిట్యుయెన్సీలోనూ శుక్రవారం పీజీఆర్ఎస్ నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు దాదాపు 19 మంది ఈ గ్రీవెన్స్లో అర్జీలు ఇవ్వడం జరిగింది. 19 మందిలో కానీ ముఖ్యంగా టిడ్కో హౌసెస్లో చాలా ఎక్కువ ఉన్నాయి. గతంలో మేము టిడ్కో హౌసెస్ వచ్చినప్పుడు 25,000 రూపాయలు డబ్బులు కట్టాం. ఇంతవరకు మాకు హౌసింగ్ టిడ్కో హౌసెస్ ఇవ్వలేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. 2014-19లో ఏవైతే మేము టిడ్కో హౌసెస్ కట్టామో దాని తర్వాత కేవలం పెయింట్లు మార్చి కనీసం ఒక ఇటుక కానీ ఒక కిటికీ కానీ ఒక తలుపు కానీ ఎక్కడే కానీ 2019 నుంచి 24 వరకు చేసిన దాఖలాలు లేవు. ఏవైతే మా గవర్నమెంట్లో 2014-19 అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఏవైతే టిడ్కో హౌసెస్ కంప్లీట్ అయిపోయినాయో వాటికి మాత్రం వైఎస్ఆర్ పార్టీ గుర్తులు వేసుకొని మేము తొందరలోనే ఇండ్లు ఇస్తామని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. కనీసం 2019-24 ఒక లబ్ధిదారునికి కానీ ఒక ఇల్లు ఇవ్వలేదు. ఆ రోజు ఏవైతే ఉండే పొజిషన్ అట్లే ఉందో అట్లే ఉన్నాయి ఈరోజు. కానీ మళ్ళీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇచ్చిపోతే అయినా కానీ టిడ్కో హౌసెస్ని నిర్మించి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మళ్ళీ హడ్కో దగ్గర నుంచి రుణాలు తెచ్చి వచ్చే మార్చి ఎండింగ్ కల్లా మిగిలిపోయిన టిడ్కో హౌసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అప్పట్లో ఉండే ముఖ్యమంత్రి టిడ్కో హౌసెస్ను కానీ బ్యాంక్ లోన్స్ మీద పెట్టి కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి గవర్నమెంట్ మీద భారం మోపారు. అవి కానీ ఆ డబ్బులు వచ్చిన డబ్బులు కానీ ఎవరికి మళ్ళీ ఇచ్చినాడో తెలీదు, ఏ అకౌంట్లోకి పోయినా కానీ ఇంతవరకు తెలియకోకుండా ఉంది. ఇవే కాకోకుండా పెన్షన్స్, గతంలో పెన్షన్స్ సార్ మేము తెలుగుదేశం వాళ్ళం అని చెప్పేసి తెలుగుదేశం సానుభూతి పరులు అని చెప్పేసి తీసేయడం జరిగింది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, మేము లబ్ధిదారులు మాకు ఎక్కించండి అని చెప్పేసి చాలామంది ఈరోజు వచ్చారు. దాదాపు 65 ఏళ్ళు 70 ఏళ్ళు వృద్ధులు కేవలం మేము తెలుగుదేశం సానుభూతి పరులు అని చెప్పేసి మా పెన్షన్లు తీసేశారు. దాన్ని మళ్ళీ ఎక్కించండి అని చెప్పేసి ఈరోజు అంటే గత ప్రభుత్వం కక్షలకి కార్పణ్యాలకి ఊరుకొని తెలుగుదేశం సింపథైజర్లు ఏవైతే ఉన్నారో వీళ్ళందరినీ తొలగించడం జరిగింది. అలాగే రేషన్ కార్డ్స్ కానీ అంతే, వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు లేకపోతే 1000 డేస్ సేఫ్టీ పైన ఉందని చెప్పేసి కక్షపూర్వకంగా ఆ రోజు తీసేయడం జరుగుతుంది. మళ్ళీ ఈరోజు ఈ సంవత్సరంన్నర కాలంలోనే మళ్ళీ ఇలాంటి కేసులు అన్నీ ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. అలాగే ల్యాండ్ కబ్జాలు, మాది 6 సెంట్లు ఉంటే అక్కడ వైఎస్ఆర్సీపీ కార్పొరేటరు కబ్జా చేశారు సార్, లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు కబ్జా చేశారు, ఆ ల్యాండ్ను మాకు ఇప్పించండి, బెదిరించి తీసుకున్నారని చెప్పేసి ఈరోజు గ్రీవెన్స్లో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అంటే గత ప్రభుత్వము ఎంత అరాచకం చేసింది అనేది మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొలి 5 సంతకాలు, ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి 5 సంతకాల్లో పెన్షన్స్ 3,000 రూపాయలు 4,000 నుంచి 4,000 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. డిఐసి 16,347 ఉద్యోగాలు సంవత్సరంన్నర కాలంలోనే ఇచ్చి ఈరోజు టీచర్లకి ఆల్రెడీ 2 నెలలు జీతంగా తీసుకున్నారు వాళ్ళు టీచర్లు. అలాగే అన్న క్యాంటీన్ని పేదల పొట్టగొట్టి మూసేపించారు. ఈరోజు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయించాం. ఇవే కాకోకుండా స్కిల్ సెన్సెస్ అంటే నిరుద్యోగ యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేసేసి అంటే వాళ్ళలో ప్రావీణ్యత బయటికి తీసి ఈరోజు ఉద్యోగాలు కల్పించే పరిస్థితి. ఇవే కాకుండా సూపర్ 6 పథకాలు, అన్నదాత సుఖీభవ నిన్న 7,000 రూపాయలు పడింది, 3 నెలల కిందట మళ్ళీ 7,000 రూపాయలు పడింది. అంటే 2 సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. 14,000 రూపాయలు ఈ 6 నెలల కాలంలో ఇవ్వడం జరిగింది. సంవత్సరం కాలంలో మళ్ళీ ఇంకొక 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది వచ్చే నెలలో. మొత్తం ఏదైతే మేము చెప్పామో సంవత్సరం కాలంలో 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ ఇచ్చింది. అలాగే తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది కానీ స్కూల్స్ ఏ రోజైతే ఓపెన్ చేసాం అదే రోజు ఇవ్వడం జరిగింది. ఇదంతా కేవలం
మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కృషి అని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చాం. ముఖ్యంగా ఈరోజు మహిళలకి స్త్రీ పథకం కింద ఫ్రీ బస్సు కల్పించడం జరిగింది. ఈరోజు టెంపుల్స్కి వెళ్ళి అడుగుతూ ఉంటే చెప్తా ఉన్నారు, అన్న మాది తెలంగాణ నుంచి కర్నూలు వరకు తెలంగాణ ఫ్రీ బస్సు వచ్చినాం, మళ్ళా కర్నూలు నుంచి మీ ఏపీ ఫ్రీ బస్సులో వచ్చినామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అంటే మహిళలకు కానీ ఫ్రీ బస్సు కల్పించడం జరుగుతూ ఉంది. అంటే టెంపుల్స్కి అయితే ఏమి, వాళ్ళకి కావాల్సిన అవసరాలకైతే ఏమి, ఎక్కడ పోయినా కానీ మహిళలకి ఈ పథకం వర్ధిస్తూ ఉంది. ఇవే కాకుండా అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. నిన్నటికి నిన్న విశాఖపట్నం ప్రపంచం మొత్తం చూసే విధంగా విశాఖపట్నంలో గూగుల్ తీసుకొచ్చారు. గూగుల్ సంస్థ వచ్చిన తర్వాత అనేకమైనటువంటి సబ్సిడీ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. దాదాపు మొన్న సిఐ సమ్మేళనంలో గత వారంలో దాదాపు 13,25,000 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు చేసుకున్నారు. ఎంఓయూలు చేసుకునే కాకుండా 16,32,000 ఉద్యోగాలు ఈరోజు కల్పించే పరిస్థితి. ఇవన్నీ కేవలం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారి మీద నమ్మకంతో వచ్చిన ఇండస్ట్రీస్. ఈరోజు మా నాయకుడు అయితే ఏమి, చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అయితే దాదాపు రోజుకి 16-17 గంటలు కష్టపడి విదేశాలకు తిరిగి, లేకపోతే అన్ని రాష్ట్రాల్లో తిరిగి మాది అనువైన ప్రాంతం, ఇండస్ట్రీస్కి బాగా అనుకూలమైన ప్రాంతం అని చెప్పేసి ఈరోజు తీసుకోవడం రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు అనంతపురం జిల్లాను తీసుకుంటే హార్టికల్చర్ హబ్లో దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచే పరిస్థితి. దేనికంటే గతంలో అనంతపురం జిల్లా అంటానే కరువు జిల్లా అని పేరుండేది. అలాంటిది అంద్రీనేవా నుంచి వాటర్ తీసుకొచ్చి అనంతపురం జిల్లా హార్టికల్చర్ హబ్గా చేయడం జరిగింది. ఇవే కాకుండా గత సంవత్సరం కాలంలో కేవలం 100 రోజుల కాలంలోనే 800 కోట్ల రూపాయలు పెట్టి అంద్రీనివాని వెడల్పు చేసి 1800 క్యూసెక్లు వచ్చే వాటర్ని ఈరోజు 3,800 క్యూసెక్లు వాటర్ వచ్చే విధంగా చేసిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తెలియజేస్తాను. దేనికంటే నీళ్లుంటే పరిశ్రమలు వస్తాయి, అలాగే హార్టికల్చర్ పెరుగుతుంది, పాడి పంట పెరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాయలసీమ సస్యశ్యామలంగా చేయని చెప్పేసి ఈరోజు అంద్రీనివాని వెడల్పు చేసి కుప్పం వరకు 475 చెరువులు నింపి ఇటు కుప్పం వరకు ఇటు మడకసిరి వరకు లాస్ట్ గ్రామం వరకు నీళ్ళు ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పేసి తెలియజేస్తూ, అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని వస్తే డంపింగ్ యార్డ్ క్లియర్ అవుతా ఉంది. అలాగే ఇక్కడ ఉండే డ్రైన్లు, అలాగే రోడ్స్ ఇవన్నీ కొత్తగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇవే కాకుండా అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ రాబోతున్నాయి. ఎంఎస్ఎంఈ పార్క్ 16 కోట్ల రూపాయలతో సిరికల్చర్ కాంపౌండ్లో గత వారంలో ఓపెన్ చేయడం జరిగింది. ఇవే కాకుండా నడి వంక కానీ త్వరలో వాల్స్ కానీ సైడ్ వాల్స్ కానీ నిర్మించబోతున్నాం. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇవన్నీ వచ్చే ఈ 3 ఏళ్లలో కంప్లీట్ చేసి అనంతపురాన్ని రాష్ట్రంలోనే ప్రప్రథమంగా నిలబెట్టే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానండి. 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పెట్టిపోయాడు మాజీ ముఖ్యమంత్రి వారిలో. దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేక కొద్దిగా స్లో అవుతుంది. మా ముఖ్యమంత్రి వారి అడిగినప్పుడు ఖచ్చితంగా మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తున్నాం, ఫైనాన్షియల్ పొజిషన్ బాగుంటే ఖచ్చితంగా ముందుకు వెళ్తామని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులు మాట ఇవ్వడం జరిగింది. త్వరలోనే కానీ ఆల్రెడీ డిపిఆర్లు ఇవన్నీ సబ్మిట్ చేయడం త్వరలోనే ఖచ్చితంగా మొదలు పెడతాం. డంపింగ్ యార్డ్ యాక్చువల్గా అక్టోబర్ 2 కల్లా కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి. వర్షాల వల్ల, అంటే మీకు తెలుసు అనేకమైన తుఫాన్లు వచ్చాయి. వర్షం వస్తే ఒకసారి వర్షం కొట్టే వారం 10 రోజులు ఆ డంపు వెట్ అయిపోతుంది. అది మళ్ళీ డ్రై అయ్యే వరకు వెయిట్ చేసిన పరిస్థితి. దానిలో భాగంగానే కొద్దిగా జాప్యం జరిగిన వాటైతే వాస్తవం. త్వరలోనే వీలైనంత తొందరగా అది కానీ కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ చేసి దాన్ని ఒక పార్కు స్థలంగా కానీ తీర్చిదిద్దామని చెప్పేసి తెలియజేస్తాను.